Advocate is signing in. Today, I would like to share about an incident which is really phenomenal breakthrough in quashing an FIR in the charges of 498A and 3 and 4 sections of dowry prohibition. The thing is, um, the, in the year of 2022, I have a friend who is staying in Canada. అతనికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ వేరే అమ్మాయి ఉంది. తను ఎవరైతే ఇప్పుడు ఒక పర్సన్ మీద కేసు పెట్టారో ఆ పర్సన్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన రాజమండ్రిలో స్టే చేస్తారు, అక్కడే వర్క్ చేస్తారు. హీఈస్ హ్యావింగ్ మదర్, ఫాదర్ అండ్ వన్ సిస్టర్. నన్ను అప్రోచ్ అయ్యింది ఈ బాధితుడు ఉన్నాడు కదా, అక్యూజ్డ్ ఉన్నారు కదా 498A కేసులో, వాళ్ళ సిస్టర్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ కెనడా. యాక్చువల్గా తను 2015లో మ్యారేజ్ చేసుకొని కెనడా వెళ్ళిపోయి అక్కడ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు మేడం. ఆమె నన్ను అప్రోచ్ అయ్యారు. ప్రాబ్లం వాళ్ళ బ్రదర్ మీద 498A కేసు ఫైల్ చేశారు. దాంట్లోనే వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, ఈవెన్ తో ఈమె అబ్రాడ్ ఉంటున్న ఈమె మీద కూడా సెక్షన్స్ ఇన్వోక్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ది ప్రాబ్లం హ్యాపెన్. The FIR was filed in the month of January, I think, 2022. Situation నన్ను క్లయింట్ అప్రోచ్ అయింది రీసెంట్లీ 2023 February, I think. February, the first week of February. The thing happened was, whatever be the dispute between ది వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారో సార్, ఆయన మీద కంప్లైంట్, హీఈస్ ద అక్యూజ్డ్ వన్ ఇన్ ది కంప్లైంట్. ఆయనకి అగెనిస్ట్గా వాళ్ళ ఫాదర్ మీద, వాళ్ళ మదర్ మీద, మీన్వైల్ వాళ్ళ సిస్టర్ మీద, నన్ను అప్రోచ్ అయిన క్లయింట్. అఫ్ కోర్స్ 4 of them were my clients after the filing of వకాలత్. ఇంతకుముందు జరిగింది ఏంటంటే 2022లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు రాజమండ్రి దగ్గర సమ్ విలేజ్. ఫైల్ చేసి అందరికీ 41 CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. అబ్బాయిని అరెస్ట్ చేయడానికి ఏదో ట్రై చేశారంట, బట్ ది థింగ్ వాజ్ నాట్ హ్యాపెన్. బేసింగ్ ఆన్ ది జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆఫ్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ని ఫాలో అయినట్టున్నారు. ఫార్చునేట్లీ హీ స్టేడ్ అవుట్. ఏం జరిగిందంటే 2022 జనవరిలో అమ్మాయిని, ఇన్ ది ఫెస్టివల్ టైం, సంక్రాంతి ఫెస్టివల్ టైంకి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసి ఇతను కూడా వెళ్ళాడు అత్తవారింటికి వెళ్ళి అక్కడ 2 days ఉండి, సరే నేను ఒక 1 week ఉండి వస్తాను అంటే, సరే ఓకే యాక్సెప్ట్ చేసి ఇతను రిటర్న్ వచ్చాడు. వన్స్ హీ రిటర్న్ టు హిస్ హోమ్, ది గర్ల్ స్టార్టెడ్ టు డిమాండ్, నువ్వు మీ పేరెంట్స్తో ఉంటే నేను మళ్ళీ రాను, మనం సపరేట్గా కాపురం పెట్టాలి, నాకు వాళ్ళకి సర్వీస్ చేయడం ఇష్టం లేదు, నేను వాళ్ళకి ఎలాంటి పనులు చేసి పెట్టను, వండి పెట్టను. అఫ్ కోర్స్ దే ఆర్ ఎఫ్లుయెంట్, దే వర్ రిచ్, అండ్ దే ఆర్ మెయిడ్స్ ఆల్సో, సర్వెంట్స్ అండ్ మెయిడ్స్ ఆల్సో దేర్ ఇన్ దేర్ హోమ్. బాగా రిచ్ ఫ్యామిలీ. అయితే ది ప్రాబ్లమ్ ఈజ్ దిస్ పర్సన్, ది అక్యూజ్డ్ వన్, మై క్లయింట్ husband, denied to the demands raised by the wife. నేను అలా చేయను, నేను మా పేరెంట్స్తోనే ఉంటాను, నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు అన్నట్టు ఈయన సమాధానం చెప్పారంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ వాజ్ అగ్రీవ్డ్ అండ్ ఫైల్డ్ an FIR by raising 498A against mother, father and this poor husband and the sister who is staying abroad. ఎక్కడో అబ్రాడ్లో ఉంటున్న సిస్టర్ మీద కూడా 498A అనేది రైజ్ చేశారు. ఐ డోంట్ నో హౌ ది పోలీస్ హ్యాస్ టేకెన్ ది కేస్. ఓకే, దెర్ మైట్ బీ సమ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆమె కంప్లైంట్లో రాయడం కూడా త్రూ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ ద్వారా హస్బెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దానివల్ల నేను మెంటల్కి గురవుతున్నాను. యాక్చువల్ ఫ్యాక్ట్ అంటే ఆమె చెప్తుంది ఏంటంటే సపరేట్ కాపురం కావాలి. బట్ ది థింగ్ ఈజ్, రాసింది ఏంటంటే నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు కంప్లైంట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ప్యూర్లీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఫ్రివలస్ కేస్, ఫ్రివలస్ 498A కేస్.
Okay, the thing happened. They have been 41 years సిఆర్పిసి నోటీస్ తీసుకున్నారు, కోర్టుకి అటెండ్ అవుతున్నారు. All of a sudden, in the Jan or Feb, I think I got a call from my friend from Canada itself. విషయం మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నా ఫ్రెండ్. తర్వాత మేడంకి నా నెంబర్ షేర్ చేశారు. మేడం నాకు కాల్ చేశారు. చేస్తే ఇన్ మేడం వాజ్ రీచ్డ్ ఇండియా ఒక 4-5 మంత్స్ ముందే ఇండియాకి పిలిపించేశారు. వాట్ ఎవర్ బి ద రీజన్స్. మేబీ వాళ్ళ అడ్వకేట్ ఆన్లైన్ అపియరెన్స్కి అప్లికేషన్ ఫైల్ చేయలేదేమో, మరి తెలీదు. మేడంని కూడా పిలిపించి ఒక 4-5 మంత్స్ నుంచి ఇక్కడే ఉంచేయడం జరిగింది ఇండియాలోనే. ఆమె కూడా ట్రయల్కి అటెండ్ అవుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అని చెప్పి ఆమె నన్ను అప్రోచ్ అయినప్పుడు I suggested her to file a quash petition under 482 CRPC in the Honorable High Court. Okay, she accepted, and in the month of February itself, 2023, we filed a quash petition in the Honorable High Court stating all the facts against the complainant. Wife against అన్ని రాసి చార్జ్ షీట్ని క్వాష్ చేయమని చెప్పి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ది మీన్ వైల్ ది థింగ్ హ్యాపెండ్ వాజ్, ఈ బ్రదర్కి సిస్టర్కి కూడా కొన్ని డిస్ప్యూట్స్ వస్తున్నాయి. నీ వల్ల నేను కెనడాలో వర్క్ చేసుకునేదాన్ని రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది అని సమ్ డిస్ప్యూట్స్ స్మాల్ ట్రైబల్స్ అరైజ్ అవుతాయి కదా. అలా అరైజ్ అవుతున్న క్రమంలో ఇతనికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ది క్వాష్ పిటిషన్, ఫార్చునేట్లీ respectable judge granted decree that we have stated all the facts that the sister is staying in Canada. There is no influence from her end due to the allegations made by the complainant. Meanwhile, father was bedridden, ఆయన paralyzed. ఆయన ఏం చేస్తారండి, ఆయన ఏమి ఫిజికల్ హెరాస్మెంట్కి మెంటల్ హెరాస్మెంట్కి గురి చేయగలరు, అది స్టేట్ చేశాము ఆర్గ్యుమెంట్స్లో. మీన్వైల్ మదర్ కూడా చాలా సాఫ్ట్ నేచర్డ్, 161 స్టేట్మెంట్స్లో కూడా అదే వచ్చింది. సో ఎవ్రీథింగ్ వి వాజ్ పుట్టింగ్ ఫోర్త్ ఆఫ్ ది హానరబుల్ జస్టిస్. Luckily on the same day the file was numbered promptly in the second week of February. We attended and we have given our arguments. Later immediately honorable judge declared some reliefs in the some interim reliefs in the quash petition. The fortunate thing is he discharged the sister, I mean my client who approached me. తనని కంప్లీట్గా తన మీద క్వాష్ చేయడం జరిగింది. తను డిశ్చార్జ్ చేసేసారు ఎఫ్ఐఆర్ నుంచి. దాని మీద ఇంకా ప్రొసీడింగ్స్ ఉండవు అని చెప్పి డిక్లేర్ చేశారు. మీన్ వైల్ దెర్ వాజ్ ఎ డిస్పెన్స్ విత్ పిటిషన్ గివెన్ బై ది హానరబుల్ జస్టిస్ in favor of my A2 and A3. A2 and A3 అంటే మదర్ ఆఫ్ ది అక్యూజ్డ్ హస్బెండ్, ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మదర్ అండ్ ఫాదర్ ఇంకా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన నీట్ లేదు. మెయిన్ వైల్ సిస్టర్ అయితే కంప్లీట్గా కేసులోంచి బయటపడ్డారు. ది థింగ్ హ్యాపెండ్ వాజ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ది హస్బెండ్. ఎవరైతే అక్యూజ్డ్ 1 ఉన్నారో ఆయన నాకు కాల్ చేసి, ఐ థింక్ ఇట్ ఈజ్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రైట్ ఆన్ 14th February దిస్ ఇయర్ 2023. హీ ఈజ్ ట్రయింగ్ టు, వాళ్ళకు ఒక చిన్న పాప కూడా ఉందండి. ఆ పాపని గుర్తు తెచ్చుకొని ఆయన కొంత బ్యాడ్ హ్యాబిట్స్లో అలవాటు అవ్వడం, ఈ కేసు వల్ల అతను డిప్రెస్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల వీళ్ళందరికీ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అతను నాకు కాల్ చేసి, సార్ నాకు పాపను చూడాలనిపిస్తుంది, నాకు చివరిసారిగా చూడాలనిపిస్తుంది అని చెప్తుంటే ఐ గాట్ సమ్ డౌట్. హీ వాజ్ ట్రయింగ్ టు మేడ్ సమ్ సూసైడల్ అటెంప్ట్స్. ఏమన్నా టెండెన్సీస్ వచ్చినా ఏమన్నా డౌట్ వచ్చి ఇమీడియట్గా 2 days ago, I think in the first week of the February itself, we got that order and the about these dispense with and the quashing on my A4 is sister. ఫస్ట్ వీక్లోనే మనకి ఆర్డర్ వచ్చేసింది. మన A4కి క్వాష్మెంట్ చేయమని, తనని కేసులోంచి తీసేయమని. అయితే మీన్ వైల్
A3 అండ్ A4కి కూడా A2 అండ్ A3 మదర్ అండ్ ఫాదర్‌కి కూడా ప్రొసీడింగ్స్‌కి అటెండ్ అవ్వద్దు అని. అంటే అటెండ్ అవ్వాల్సిన నీడ్ లేదు అని లోయర్ కోర్ట్‌లో. సో, ఇది నేను ఆల్రెడీ వెన్ ఐ గొట్ ది ఆర్డర్ ఆన్ ది నెక్స్ట్ డే, ది వెరీ నెక్స్ట్ డే ఐ ఇన్ఫార్మ్డ్ ది సిస్టర్. ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో మేడం, ఆ మేడంకి నేను డిస్క్లోజ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ బి ద రీజన్స్ దేర్ విల్ బి సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఐ మీన్ ది A1 అంటే హస్బెండ్‌కి వాళ్ళ సిస్టర్‌కి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయనకి కన్వే అయినట్లేదు. ఆయన సూసైడ్ వరకు వెళ్ళిపోయినట్టున్నారు. ఐ ఇమ్మీడియేట్‌లీ మేడ్ ఎ కాల్ టు ది సిస్టర్ అండ్ ఐ ఇన్ఫార్మ్డ్ దట్ ది థింగ్ హ్యాపెండ్. ఇలా మాట్లాడుతున్నారమ్మా. యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ దట్ పర్సన్ వెదర్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఆర్ నాట్ నాకు తెలియదు. మీరు చెప్పారో లేదో. అదే ఇందాక నాకు కాల్ చేసినప్పుడు కూడా ఆయనకి నేను అదే చెప్పడం జరిగింది. సరే ఇలాగ మీకు మీకు ఫేవరే జరిగింది కదండీ! మీ అక్క మీద కేస్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. మీన్‌వైల్ మీ మదర్, ఫాదర్ రావాల్సిన అవసరం లేదు కోర్ట్‌కి. మీరు ఒకరు అటెండ్ అయితే సరిపోతది. షార్ట్‌లీ దట్ టూ విల్ బి కమింగ్ టు సమ్ కన్క్లూజన్ అనే చెప్పాము. సరే దట్ వాస్ ఎ గుడ్ థింగ్ విచ్ స్టాప్డ్ హిమ్ టు అటెంప్ట్ సూసైడ్. మేబీ అయ్యుండొచ్చు. సరే ఇమ్మీడియేట్‌గా వి రష్డ్ టు ది ప్లేస్. మీ అండ్ హిస్ సిస్టర్ అతన్ని కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఓకే. ది థింగ్ వాజ్ రియల్లీ కమింగ్ టు అవర్ హ్యాండ్. అంతా మంచిగా జరిగింది. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్‌వైల్ ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో షీ కంప్లైడ్ ఎవ్రీథింగ్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ షీ ఫ్లై అవే. తన జాబ్‌కి వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఐ థింక్. బై క్లియరింగ్ ఆల్ ది డిస్ప్యూట్స్ అండ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ హర్. తన మీద ఉన్నాయన్నీ తొలగించుకోవడం, ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్‌లో అవన్నీ ఫుల్‌ఫిల్ చేయడం. తన జాబ్‌కి షీ వెంట్ టు కెనడా. మీన్‌వైల్ దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఐ థింక్. సో, ఫైనల్లీ after many arguments which we have made before the Honorable Justice, a couple of days ago, the FIR was quashed. That is the good news which I would like to share with you. ఇలాగా చాలా కేసులు చూస్తున్నామండి. చాలా చిన్న చిన్న రీజన్స్‌కి అమ్మాయిలు ఇబ్బంది పడిపోయి ఎఫ్ఐఆర్‌ల వరకు వెళ్ళిపోతున్నారు. లేటర్ దే హ్యావ్ టు లివ్ టుగెదర్ ఫర్ టిల్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. అది మరి వాళ్ళు ఆలోచించి చేస్తున్నారో, బట్ అక్కడ తెంచుకుందాం అని చేస్తున్నారో మనకు తెలియట్లేదు గానీ ఐ డోంట్ నో ది రీజన్స్ బిహైండ్ దట్. Maybe some encouragement might have been there on the part of their parents, some support ఉండి చేస్తున్నారేమో. ఓకే, లెట్ ఇట్ బీ.